హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీకృష్ణ. సో సాధారణంగా అందరం కూడా బాగుండాలనుకుంటాం. మనం బాగుంటే మనమే బాగుంటాం. అదే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి బాగున్నట్లయితే మనతో పాటు మనలాంటి కొన్ని వందల వేల తరాలు కూడా బాగుంటాయి. సో అందరం కూడా చేయి కలిపి మన పుడమి తల్లిని పరిరక్షించుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ us join together for saving the environment, for saving the life of the earth. So wishing you all a very happy World Environment Day. సో అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి ఈ జూన్ 5th నే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గా మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, మానవ పర్యావరణానికి సంబంధించిన ప్రపంచ సదస్సు 1972లో స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరపడం జరిగింది. సో ఈ సదస్సులో యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక తీర్మానం చేయడం జరిగింది. అది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5th ని వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గా జరుపుకోవాలి. సో ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సదస్సు జూన్ 5th న ప్రారంభమై జూన్ 16th వరకు నిర్వహింపబడడం జరిగింది. సో ఈ ప్రోగ్రాము నిర్వహణకు గాను ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ ఇయర్ కూడా యుఎన్ఈపి ఆధ్వర్యంలో ఒక కంట్రీ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఒక థీమ్ తో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ థీమ్ ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ 2025 కి హోస్ట్ గా వ్యవహరించే కంట్రీ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే, పుట్టింగ్ అండ్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం. సో ఇలాంటి థీమ్ కి మన 2018 లో కూడా అంకురార్పణ జరిగింది. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ తో ఇండియాలోనే ఈ సదస్సును నిర్వహించారు. సో మళ్ళీ దానికి కొనసాగింపుగా 2025 లో ఈ ఇయర్ న రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాళ్ళు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలనే థీమ్ తో ముందుకెళ్లడం జరుగుతుంది. సో అందరం కూడా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని మన ప్రకృతి నుండి తరిమి వేయడానికి ప్రయత్నిద్దాం. సో లెట్ us join the beat plastic pollution movement. So thank you very much.